అందరికీ నమస్కారం. ఈ 2025వ సంవత్సరం నుండి 2050 సంవత్సరాల వరకు వీళ్ళకే ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటటువంటి రాసుల వారు. వీళ్లకు పట్టుబట్టి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష్య చక్రంలో కొన్ని రాసులు జాతకులు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతున్నారు. సాక్షాత్తు శని భగవానుడు ఈ 2025వ సంవత్సరం నుండి 2050వ సంవత్సరం వరకు ఈ రాశుల వారికి తన ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. ఇక ఈ రాసుల జాతకులు శనిదేవుని కృప వలన 2025 నుండి 2050 సంవత్సరాల వరకు అత్యంత యోగదాయకమైన సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి పెద్ద పెద్ద శుభవార్తలు, అత్యంత లాభాలు, ధనయోగాలు, అలాగే ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మరి అదృష్టవంతులు, భాగ్యవంతులు అటువంటి రాశుల వారు ఎవరు? ఆ శనిదేవుని కృపా కటాక్షాలు ఎవరికి ఉండేటటువంటి సమయం? వీరికి అదృష్టం ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ మాకు ఎంతో కొంత సపోర్ట్గా ఉంటుంది. శనిదేవుడు ఆశీర్వాదంతో ఈ 2025 సంవత్సరం నుండి 2050 సంవత్సరం వరకు ఈ రాశి జాతకులకు దేదీప్యమాన్యంగా వెలిగిపోతుంది. మీరు చేస్తున్న పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఎవరు ఊహించినటువంటి విజయాలు పొందబోతున్నారు. ఇక వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రాశుల వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. హిందూ ధర్మానుసారం అందరం ముక్కోటి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం. ఈ ముక్కోటి దేవతల్లో ఒకరు అయినవారు ఆ శనిదేవుడు. ఇక ఆ శనిదేవుడు సూర్యపుత్రుడు. న్యాయానికి ప్రత్యేకంగా శనిదేవుడు కొలుస్తారు. ఇక శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు. ఆ శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైతే ఏలినాటి శని, అష్టమి శని పుట్టినప్పుడు ఒక శని పుట్టిందని, కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. కానీ శనిదేవుడు సూర్యపుత్రుడు. కర్మఫల అంటే సకల జీవులకు సమాన్యమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు. శనిదేవుడు వారి వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక ఆ శనిదేవుని ఆశీర్వాదాలు, కటాక్షాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు, కష్టాలు, దుఃఖాలు అనేవి ఉండవు. ఇక ఎవరైతే చెడు పనులు చేస్తారో, పాపాలు చేస్తారో, అలాగే వేరే వాళ్లకు నష్టాలు కలగజేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు, వారిని పీడిస్తూ ఉంటాడు. ఇక శనిదేవుని ఆశీర్వాదాలు, కృపా కటాక్షాలు 12 రాసుల వారిలోకి కొన్ని రాశి జాతకులకు అద్భుతంగా కలగబోతున్నాయి. దీని కారణంగా ఈ రాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో 2025 నుండి 2050 సంవత్సరాల వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన, అద్భుతమైన సమయంగా ఉండబోతుంది. ఈ రాశుల వారి జీవితంలో ఉండే కష్టాలు, బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఈ రాశుల మొట్టమొదటి రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 సంవత్సరంలో ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది. ఈ సమయంలో కన్యారాశి వారికి అన్ని రకాల లాభాలు, ధన లాభాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక వీరి జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఏదైతే ఇది వరకు మీరు కొత్త పనులు ప్రారంభించాలని కలలు కన్నారో ఈ సమయంలో ఆ పనులను ప్రారంభిస్తారు. అందులో తప్పకుండా విజయాన్ని పొందబోతున్నారు. ఇక మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. కన్యారాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది. మీరు చేసిన అన్ని పనులు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఈ రాశివారు సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతానం కలుగుతుంది. ఇక తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని భగవానుడి యొక్క విశేషమైన కృపా కటాక్షాలు ఈ 2025 నుండి 2050 సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో వృషభ రాశి జాతకులకు అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభయోగాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని కార్యంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయం అనేది మీ పక్షాన ఉంది కాబట్టి అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతారు. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉంటారు. శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క జీవితంలో ప్రభావం చూపుతుంది. ఈ కారణం చేత మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది. ఎవరైతే విదేశాలలో ఉన్నత విద్య కోసం, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, కలలు కంటున్నారో వారికి ఈ సమయంలో ప్రయత్నాలు నెరవేరుతాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి. తర్వాత రాశి తులారాశి.
తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో ఈ 2025 నుండి 2050 సంవత్సరాలకు విశేషమైన కృపా కటాక్షాలు కలగబోతున్నాయి. ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు. అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఉద్యోగులకు ప్రమోషన్స్ పొందుతారు, జీతాలు పెరుగుతాయి, వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. మీకు ఆర్థిక స్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో, వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది. తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయంలో మీరు అస్సలు వృధా చేసుకోకండి. తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి వారి జాతకులు శనిదేవుని అపారమైన కృపా కటాక్షాలు ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో, ఆగిపోయినటువంటి పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. అదేవిధంగా ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే గనుక ఆ డబ్బులు అనేవి ఈ సమయంలో మీ చేతికి అందుతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా, ఆనందంగా ఉంటారు. అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా, సంతోషంగా సాగుతుంది. అలాగే సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సుఖ సంతోషాల వాతావరణం ఇంట్లో ఉంటుంది. కుంభరాశి జాతకులకు శనిదేవుని యొక్క ఆశీర్వాదాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు ఈ సమయంలో ఉన్నత శిఖరాలను పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి. ఇది మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశుల జాతకులు జీవితం అనేది దేదివ్యమానంగా వెలగబోతుంది. వీరి జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు. ఖచ్చితంగా మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.